శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సనత్కుమారుడు పృథు చక్రవర్తికి బోధ చేస్తూ ఉన్నాడండి. తనకన్నా వేరుగా ఉన్నది దృశ్యముగా ఏర్పడును. ఇది ఇంద్రియార్థములు అనబడు ఆకారములు, పేర్లు, సంబంధములుగా పనిచేయును. ఇక్కడ మనకన్నా వేరుగా ఉన్నది ఏంటి? ఇంద్రియములు, మనస్సు, ఇవన్నీ చెప్పుకున్నాం అనేక మాటలు మనం. అది నామములు, రూపములు, ఆ సంబంధాలుగా పనిచేస్తాయి. ఇవి మనకన్నా వేరుగా ఉన్నటువంటివి. అంటే మనం అంటే అండి, తను అంటే ఆత్మ కన్నా వేరైనటువంటివి ఇవన్నీ కూడా. ఏదో నామరూపాల్లాగా ఆ సంబంధాలు పనిచేస్తూ ఉంటాయి. తాను చూచువాడిగా పనిచేయును. ఈ రెండింటినీ ముడివేయునట్టి ఆధారమును అహంకారం అందురు. అంటే మనం కానిది, నువ్వు కానిది, ఆత్మ కానిది, ఈ రెండింటినీ ముడివేసేటువంటి దారం ఉందే, దీన్ని అహంకారం అంటారు. అది మనస్సు, బుద్ధి, చిత్తము అను వానితో కలిసి పనిచేయును. ఈ అహంకారము వీటితో కలిసి పనిచేస్తుంది. వేటితో? మనస్సుతో, బుద్ధితో, చిత్తము అనువానితో కలిసి పనిచేయును. అప్పుడు మెలకువ అందును, కలలయందును రెండుగా భ్రాంతి కలుగుచుండును. తానొకటి, తాను గమనించు సృష్టి మరి ఒకటిగా గోచరించుచుండును. అంటే మనం వేరు, మనం గమనించే సృష్టి వేరు అని రెండుగా గోచరిస్తుంటుంది. కంటిని వ్రేలితో నొక్కినప్పుడు ఒకే వస్తువు రెండుగా కనిపించును. అట్లే అహంకారమునకు చూచువాడు, చూడబడునది అని రెండేర్పడును. అహంకారానికి రెండు ఏర్పడతాయి. చూచేవాడు వేరు, చూడబడేది వేరు. కానీ ఉన్నది ఏంటి? ఉన్నది ఒకటే. అసలు సత్యం ఏంటి? అసలు సత్యం ఒకటే ఉన్నదంతా. కంటిని వేలితో నొక్కినప్పుడు ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంది కదా. అలాగే అహంకారమునకు చూచువాడు, చూడబడున్నది అని రెండేర్పడును. ఇట్టి సాధనము అంతఃకరణము అనబడును. అది లేనప్పుడు గల స్థితిని నిద్ర అందుము. ఆ సమయమున అద్దము తీసివేసినట్లు ప్రతిబింబము మాయమగును. అట్లే నీరు లేని చోట ప్రతిబింబము మాయమగును. నిద్రలో కూడా దృశ్యము మాయమగును. దీనివలన తెలియనది ఏమనగా, అంతఃకరణము తొలగించినప్పుడు మనకు లోపల వెలుపల అను భేదము తొలగును. మనకు ఆ భేదము తొలగిపోతుందండి. లోపల వెలుపల అనేటువంటి భేదము ఎప్పుడు? అంతఃకరణము తొలగించినప్పుడు. సరే, ఇంకా చెప్తున్నాడండి సనత్కుమారుడు. ఇంద్రియములు విషయములచే ఆకర్షింపబడును. ఇంద్రియాలు ఆకర్షింపబడతాయి. చూసిందల్లా తినాలనిపిస్తుంది, చూసిందల్లా కొనాలనిపిస్తుంది, చూసిందల్లా కట్టుకోవాలనిపిస్తుంది, ఏవో రకరకాలు. ఇంద్రియములు విషయములచే ఆకర్షింపబడును. అప్పుడు మనస్సు వాని యందు ఆసక్తి పొందును. అట్టి సమయములలో జీవుడు ఇతర వస్తువులను గమనించుచుండును కనుక తన నిజస్వరూపమును కోల్పోవును. అప్పుడు నిజస్వరూపాన్ని కోల్పోతాడు. లోపల ఆత్మ ఉంది, భగవంతుడున్నాడు. ఆత్మతో సంధానం పోయి అదిగో ఆ మనస్సు ఏమవుతుంది? ఇంద్రియాల వైపు తిరుగుతుంటుంది. అట్టి సమయములలో జీవుడు ఇతర వస్తువులను గమనించుచుండును కనుక తన నిజస్వరూపమును కోల్పోవును. చూచితివా, చెరువులోని రెల్లు మొక్కలు చెరువు నీటిని ఆకర్షించును. చెరువులో రెల్లు మొక్కలు ఉంటాయండి. అవి చెరువు నీటిని ఆకర్షించి పెరుగుతాయి. మొక్కలలోనికి నీరు ఎక్కుతుంది. ఇప్పుడు ఈ నీరు మొక్కల్లోకి వెళ్ళిపోయింది. దానిని మొక్క అందుము కానీ నీరు అనము. మొక్కల్లోకి నీరెళ్ళి ఈ మొక్క పెరుగుతుంది, ఆ మొక్క అంటాం కానీ ఆ మొక్కను చూసి నీరు అనంగా మనం. మొక్క అనున్నది కేవలము నీటిని ఆకర్షించు ఆకారమనబడు ఒక శక్తి. నీటిని ఆకర్షించేటువంటి ఒక శక్తే మొక్కండి. అది తన శక్తిధారతో నీటిని పీల్చునట్టి బాహ్య వస్తువులు మనస్సు ద్వారమున మన ప్రజ్ఞను పీల్చుచున్నవి. ఎలాగైతే ఈ రెల్లుగడ్డి ఈ నీటిని పీలుస్తూ ఉందో మన ప్రజ్ఞని పీలుస్తున్నాయిటండి. ఏమిటవి మన ప్రజ్ఞని పీలుస్తోంది? తన శక్తి ధారతో నీటిని పీల్చున్నట్లు బాహ్య వస్తువులు మనస్సు ద్వారమున మన ప్రజ్ఞని పీలుస్తున్నాయి. బాహ్య వస్తువులు ఏదో సినిమాలు అంటాము, షికారులు అంటాము,
ఈ బాహ్య వస్తువులు, విషయ వస్తువులు అంటారు కదండి, ఈ బాహ్య వస్తువులు మనస్సు ద్వారా మన ప్రజ్ఞని పీలుస్తున్నాయి. అప్పుడు మన నిజస్వరూపము మనము గుర్తుంచుకొను సామర్థ్యమును కోల్పోవచ్చున్నాం. మన నిజస్వరూపం ఏంటి? భగవంతుడు, ఆత్మ. ఎప్పుడైతే ఈ బాహ్య వస్తువులు మన ప్రజ్ఞని పీలుస్తున్నాయో మనం సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. ఏ సామర్థ్యాన్ని కోల్పోతూ ఉన్నాము? మన నిజస్వరూపము మనము గుర్తుంచుకొని సామర్థ్యమును కోల్పోవచ్చున్నాము. ఇట్లు కోల్పోయినప్పుడు ముందు వెనుకలను అర్థము చేసుకొని తానుగా సమన్వయము చేయు స్మరణ నశించును. మనమేంటి? అసలు భగవంతుడు. ఆ సమన్వయం చేసేటువంటి స్మరణ నశిస్తుంది. దానితో విజ్ఞానము మాటుపడును. దానినే పెద్దలు ఆత్మ మరుగుపడుట అందురు. విజ్ఞానం నశిస్తుందండి. ఎందుకంటే ఆత్మ వైపుకు తిరగకుండా, ఆత్మ ఉన్నది అనేటువంటిది మనం గుర్తించకుండా ఈ బాహ్య వస్తువుల వైపు, ఈ ఇంద్రియాలు తీసుకెళ్లిన వైపు, ఈ మనస్సు అటువైపు వెళుతూ ఉన్న కొద్దికి ఏమవుతుంది? తానుగా సమన్వయము చేయు స్మరణ నశించును. దానితో విజ్ఞానం మాటుపడును. దానినే పెద్దలు ఆత్మ మరుగుపడుట అందురు. ఆత్మ మరుగుపట్టం. ఆత్మకు కోరిక కొరకు సమస్తము ప్రియమగుచున్నది. అన్నీ నచ్చుతాయి మనకి. ఆత్మ కోరికలు ఉంటాయి. ఆత్మకు కోరిక కొరకు సమస్తము ప్రియమగుచున్నది అని వేదమంత్రము చెప్పును. తానే తనకన్నా వేరైన ఇంద్రియార్థములుగా బాహ్య వస్తువులుగా తన్ను చూచుకొనుట ప్రియముగా ఉండును. ఆత్మకన్నా వేరు కదా ఈ ఇంద్రియార్థాలు కానీ బాహ్యమైన వస్తువులు కానీ. తానే తనకన్నా వేరైన ఇంద్రియార్థములు బాహ్య వస్తువులుగా తనను చూసుకోవటం ప్రియంగా ఉంటుంది. ఈ ప్రీతి వలన ఆత్మ మరుగుపడును. ఇట్లు తన స్వరూపము నశించును. ఇంతకన్నా ఆత్మహత్య వేరుగా లేదు. ఆత్మ మరుగుపడటం కన్నా కూడా ఆత్మహత్య లేదంటున్నారండి. తాను నశించినను లెక్క చేయక తన ప్రయోజనములు, తన కోరికలు అను వానిని నమ్ముట ఆశ్చర్యము కాదా? దీనివలన పరోక్షము ప్రత్యక్షము అగు జ్ఞానము నశించుచున్నది. ఏమయ్యా, దీనివల్ల ఏమవుతోందంటే పరోక్షము ప్రత్యక్షమైనటువంటి జ్ఞానం నశిస్తోంది. ఆత్మ మరుగుపడుట కన్నా సర్వ ప్రయోజనములను నశింపచేయునది ఇంకొకటి లేదు. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆత్మని మరుగు చేస్తున్నాం. ఆత్మ మరుగుపడేటట్లుగా చేసుకుంటున్నాం. ఆత్మ మరుగుపట్టం కన్నా కూడా సర్వ ప్రయోజనాలను నశింపచేయునటువంటిది ఇంకోటి లేదు. అట్టి స్థితియే సంసారము. అలాంటి స్థితిని సంసారం అంటున్నారు. సంసారం అనగా భార్యాబిడ్డలు మొదలగునవు కాదు. మాస్టర్ చెప్తున్నారండి. సంసారం అంటే భార్యాబిడ్డలు అనుకుంటాం కాదు. అట్టి భావన తనకన్నా వేరుగా దర్శింపబడుట వలన ఆ సమయమున తాను ఉండకుండుటయే సంసారము. ఆత్మ ఉండకపోవటం, ఆ ఆత్మ ఉండకపోవటమే సంసారము అని అంటూ ఉన్నారండి. చాలా మంచి విషయాలు బోధిస్తూ ఉన్నాడండి సనత్ కుమారుడు. ఇట్టి సంసారమును దాటుటకు ప్రయత్నించువాడు ఏమి చేయవలెను? సంసారం అంటే ఏంటో చెప్పారు. ఆత్మ మరుగుపట్టం అంటే ఏంటో చెప్పారు. కనుక ఆత్మ మరుగుపట్టం అనేటువంటిది సమస్త ప్రయోజనాల్ని నశింపచేస్తుందయ్యా అని చెప్పారు. బాగానే ఉందండి. సంసారాన్ని దాటటానికి ప్రయత్నించువాడు ఏమి చెయ్యాలి? తనకన్నా వేరుగా కనిపించు ప్రపంచ వస్తువుల యందు ఆసక్తి క్రమముగా మాయము చేయవలెను. ఆత్మ కానిదేది, ఆత్మ కాని వస్తువేదో తెలుసుకోవాలి. అదే తనకన్నా వేరుగా కనిపించటం అంటే అదే. కనుక అట్లాంటి ప్రపంచ వస్తువుల యందు ఆసక్తి క్రమంగా మాయం చేయవలెను. ఇట్టి ఆసక్తియే ధర్మమునకు, అర్థమునకు, కామమునకు విఘాతము. వీటిలన్నిటికీ విఘాతమయ్యా ఈ ఆసక్తి. ప్రపంచ వస్తువుల యందు ఆసక్తి ధర్మానికి విఘాతం, అర్థమునకు విఘాతం, కామమునకు విఘాతము. కనుక మోక్షమునకు కూడా విఘాతం. ఈ మూడింటికి విఘాతమైతే ఆటోమేటిక్గా మోక్షముకు కూడా విఘాతము. మాస్టర్ అంటున్నారు, ఇచ్చట ధర్మము అనగా తానను లక్షణము. ధర్మం అంటే ఏంటి? తాననేటువంటి లక్షణము. తాను అంటే భగవంతుడు చెప్పుకున్నాం మనం. దానిని పోగొట్టున్నది వెలుపలి వస్తువుల యందు ఆసక్తి. అర్థమనగా తన ప్రయోజనము. దానిని పోగొట్టున్నది ఇతర వస్తువుల యందు మనము కల్పించుకొని ప్రయోజనము.
ఉదాహరణకు ఇతర వస్తువుల యందు మనం ప్రయోజనాన్ని కల్పించుకుంటామండి. ఇతర వస్తువుల పట్ల ఆసక్తి చూపిస్తాం. అప్పుడు ఈ ధర్మము, అర్థము, కామము ఇవన్నీ దెబ్బతింటాయి. ఉదాహరణకు విస్తరిలో వడ్డించిన రుచికరమైన క్రొత్త పదార్థమును చూచి తనకి ఆకలి వేయుచున్నను, ఆ పదార్థము పేరు తెలియనిచో తినుట ఎట్లు అని సందేహించు మూర్ఖత వంటిది. పేరు తెలియకపోతే ఎట్ట తింటాననుకుంటే ఎందుకు? నీకు పేరుతో ఏం సంబంధం? చక్కగా ఆస్వాదించు. అయ్యో నాకు పేరు తెలియదు కదా, తినటం ఎట్లా అనేటువంటి సందేహించినట్లుగా ఉంటుంది అంటున్నారు. కామమనగా తన నిజస్వరూపమును తాను అనుభవింపవలెనను కోరిక. ఇది ఇతర వస్తువులను అనుభవించు కోరిక వలన దెబ్బతింటుంది. తన నిజస్వరూపం ఏంటి? ఆత్మ, భగవంతుడు తన నిజస్వరూపం. తన నిజస్వరూపాన్ని తాను అనుభవించాలనే కోరిక ఇది కామం. ఇది దేనివల్ల దెబ్బతింటుంది? ఇతర వస్తువుల్ని అనుభవించాలనే కోరిక వలన దెబ్బతింటుంది. ఉదాహరణకు ఒక ధనవంతుడు తన ఎదుట పాత్రలలో ఆహార పదార్థములు ఉన్నను వడ్డించువారు లేకుండుటచే ఆకలితో వేచి దిక్కులు చూచుట వంటి మూర్ఖత. కనుక నీ ఎదురుగా పాత్రల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి, నీ లోపలే భగవంతుడున్నాడు. వడ్డించువారు లేకుండుటచే ఆకలితో వేచి దిక్కులు చూచుట వంటి మూర్ఖత. ఇతట ఆకలి తీరున్నది ఎదుటనున్న పదార్థము వలననే అయినను తనకు వడ్డన చేయవలసిన వాని వలన ఆకలి తీరునని భ్రమపడుట. ఆకలి వడ్డించేవాడి వల్ల ఆకలి తీరదు, ఆ పదార్థాల వల్ల ఆకలి తీరుతుంది. ఇట్టి తప్పుడు మార్గమునే సంగము అందరు. సంగం అంటారు కదండి. కనుక ఈ తప్పుడు మార్గాన్ని సంగమందురు. సంగమనగా ఇతర వస్తువులపై కలుగు వ్యామోహము. ఇతర వస్తువులపై మనకు కలిగేటువంటి వ్యామోహం ఉందే, అదే సంగం అంటే. మనకి భగవద్గీతలో చెబుతారు కదండి, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అంటారు కదా, అది సంగం అంటే. సంగం అంటే ఏంటండి? ఇతర వస్తువులపై కలుగు వ్యామోహము. దీనివలన చిక్కులు పడి తానే ఆనందము అను సత్యమును మర్చిపోవును. ఆనందం ఎక్కడుంది? నీ లోపలే ఉంది. నువ్వే ఆనందమయ్యా, నువ్వే భగవంతుడివి. నువ్వే భగవంతుడివి కాబట్టి నువ్వే ఆనందము. ఇది మర్చిపోతాం మనం. ఎందుకని మర్చిపోతాము? ఇతర వస్తువుల పట్ల మనకి సంగం ఏర్పడటం వల్ల మర్చిపోతాం, వ్యామోహం ఏర్పడటం వల్ల మర్చిపోతాం. ఆనందము డబ్బు మొదలగు వస్తువుల యందున్నదని భ్రమపడును వానిని. ఆనందం నీ లోపలే ఉంది, నీ లోపలే భగవంతుడు ఉన్నాడు, అతడే ఆనంద స్వరూపుడు. కనుక అతని వైపు తిరిగితే, అతని స్మరణ చేసుకుంటే నీకు ఆనందం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? మనం ఎక్కడ పొరపాటు పడతాము? ఆనందము డబ్బు మొదలగు వస్తువుల యందు ఉన్నదని భ్రమపడతాం. వానిని సాధించుటలో దుఃఖము అనుభవించుచు కూడా ఆనందమునకై యత్నించుచుంటిని అనుకొండును. ఆ డబ్బు సంపాదించడం కోసం అనేక రకాల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ దుఃఖాలు అనుభవిస్తూ కూడా ఏమనుకుంటాం? ఆనందంకై నేను ప్రయత్నిస్తున్నాను అని అనుకుంటాం. ఉదాహరణకు ఒకడు తన సోదరుని ఆస్తిపై వ్యామోహముచే కోర్టుకు పోయి తన ఆస్తిని ఖర్చు పెట్టుకొనును. ఇంకను ఆస్తి కోసమే యత్నించుచుంటిని అని అనుకొనును. సోదరుడి ఆస్తిపై కన్నేశాడు, అది అధర్మం కదా, వాడి ఆస్తి వాడికి ఉండాలి, మనకెందుకు అని అనుకోవాలి. వాడి ఆస్తి మీద కన్నేసి అది సాధించడం కోసం కోర్టుల చుట్టూరు తిరగాలంటే మరి ఖర్చు అవుతుంది కదండి. లాయర్లు అంటారు, ఏవో కాగితాలు అంటారు, అవ్వంటారు ఇవ్వంటారు. కోర్టుకు పోయి తన ఆస్తిని ఖర్చు పెడతాడు. ఇంకా ఏమనుకుంటాడు? ఆస్తి కోసమే ప్రయత్నిస్తున్నాను అనుకుంటాడు. అట్లే సుఖమును కోరి శ్రమపడుచు అది సుఖమార్గం అనుకొనును. ఈ విధముగా సంగము వలన ధర్మార్థ కామములు తన మృత్యుకాలము వరకు భయమును గొలుపుచూ వర్తించును. ఇట్లు సుఖమునకై యత్నించుచు సూటిగా వయస్సు మీరి మృత్యువులోనికి పోవును. సుఖం కోసం ప్రయత్నిస్తూ ఈలోపు వయస్సు అయిపోతుంది. ఏళ్ళు వస్తాయి కదండి, తెలియకుండానే వస్తాయి. సూటిగా వయస్సు మీరి ఒకనాటికి మృత్యు వస్తుంది, మృత్యువులోనికి పోవును. అంటే మాస్టర్ చెప్తున్నారు, అనుభవింపవలసిన కాలమంతయు వ్యర్థమైపోవును, మృత్యు సమయమున ఈ సత్యమును గ్రహించును. మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కాలమంతా వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. మృత్యు సమయానికి ఈ సత్యాన్ని గ్రహిస్తాడు.
గ్రహించడం వలన లాభం ఏముంది? లాభం లేదు. అనుభవించుటకు ఆయువు ఉన్నప్పుడే గ్రహించినదే గ్రహింపు, అది ఏ మోక్షము. సంగము లేని వారికి అది దిక్కగును అంటున్నారు. కనుక మోక్షం ఒక్కటే ముఖ్యము. తెలిసిన వారిట్లో ఉపదేశించుచున్నారు. మా తండ్రియగు బ్రహ్మ మొదలగు వారు గుణముల సమ్మేళనమున పుట్టినవారు. మేము వారికి జన్మించిన వారము. సనక సనందన సనత్కుమారులు సనత్సుజాతులు, సనత్సుజాతులు బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు చెప్తూ ఉన్నారండి. వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రియగు బ్రహ్మ మొదలగు వారు గుణముల సమ్మేళనమున పుట్టినవాళ్ళు, మేము వాళ్ళకి జన్మించిన వాళ్ళము. అట్టి మాకును కాలముచే సమస్తము వ్యయము చేయబడినచో క్షేమము కలగదు. అయ్యమ్మ, కాలముచే ఇట్లా గనక కాలం పట్ల జాగ్రత్త తీసుకుని, అయ్యో నా ఆయుర్దాయం అయిపోతుందే, జాగ్రత్తగా ఉండాలి నేను అని అనుకోకుండా ఈ కాలాన్ని వ్యయం చేస్తారు చూసావా, మాకు కూడా తప్పదయ్యా. అట్టి మాకును కాలముచే సమస్తము వ్యయము చేయబడినచో క్షేమము కలుగదు. కనుక ఎవరమైనా మోక్ష విషయమున మేల్కాంచి ఉండవలసినదే. ఎవ్వరమైనా, ఇంక్లూడింగ్ మేము, మాతో సహా అంటున్నారండి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. మోక్షం విషయంలో మేల్కాంచి ఉండవలసినదే అని అంటూ ఉన్నారండి. చాలా మంచి విషయాలు ఎన్నో చెబుతూ ఉన్నారు. ఈ బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు పృథు చక్రవర్తికి చెబుతూ ఉన్నారు. ఆ వంకతో మనందరికీ చెబుతూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.